బీసీ బిల్లుపై ప్రధాన పార్టీలది తలో మాట. ఇందులో బీజేపీ అడుగులు ఎటువైపు? బిల్లును కమలనాథులు ఎందుకని వ్యతిరేకిస్తున్నారు? 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యమని అధ్యక్షుడు ఎందుకని అంటున్నారు? ఇది బీసీ బిల్లు కాదు, ముస్లిం బిల్లు అనడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? బీజేపీ స్టాండ్ ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా మారిందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలోని ప్రధాన పార్టీలది ఇప్పుడు ఒకే వాదం, ఒకే నినాదం, ఒకే మాట. అదే బీసీ రిజర్వేషన్ బిల్లు. దీంతో రాష్ట్రంలో ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. రిజర్వేషన్ల రాజకీయాన్ని ఆయా పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డాయి. అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ బాట పడితే, బీసీ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందని, బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని బీజేపీ మహాధర్నాకు దిగింది. రాబోయే ఎన్నికలకు ఈ అంశాన్ని ఒక అస్త్రంగా వాడుకోవాలని భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని వాగ్దానం చేసింది. ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్లో ఏ విధంగా హామీ ఇచ్చారో అదేవిధంగా బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలనే డిమాండ్ అన్ని పార్టీల నుంచి వినిపిస్తున్న మాట. రాష్ట్ర ప్రభుత్వం బీసీ బిల్లును అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రం కోర్టులు వేసింది. ఆ అంశంపైనే బీజేపీ మండిపడుతుంది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం, కాంగ్రెస్ నేతల తీరుపై కమలనాథులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఇది బీసీ బిల్లు కాదు, ముస్లిం రిజర్వేషన్ బిల్లు అంటూ కమలం పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్పై కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధి లేదంటూ విమర్శలు చేస్తోంది. ముస్లింలకు కేటాయించిన 10% కోటాను తొలగించాలని అంటోంది. అప్పుడే బీజేపీ ఆమోదిస్తుందని వారంటున్నారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకమని కమలనాథులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలను ఏకం చేస్తూ శనివారం మహాధర్నా చేపట్టింది బీజేపీ. ఇందిరా పార్కులోని ధర్నా చౌక్ వేదికగా ఆందోళన నిర్వహించింది. ఇందులో ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లో 10% ముస్లింలను కలపడాన్ని బీజేపీ తప్పుపడుతోంది. ఇదే అంశాన్ని ప్రజలకు వివరించాలని, బీసీలకు జరుగుతున్న అన్యాయం వంటి అంశాలను సవివరంగా ప్రజల ముందుకు తీసుకుపోనుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము 42% ముస్లింలకు ఉన్నటువంటి 10% తీసేసి 42% బీసీ సామాజిక వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకు చెప్తా ఉన్నానంటే, భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఈ బీసీ రిజర్వేషన్ కింద 10% రిజర్వేషన్ పరిధిలో లేనటువంటి అన్ని వర్గాలకు కూడా అందించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం చేసింది. ఈరోజు అది క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లింస్ కావచ్చు, ఆ 10% రిజర్వేషన్స్ కింద వాళ్ళందరికీ లబ్ధి పొందిస్తున్నాం. మీరు 42% బీసీలలో మీరు 42% కాదు, కేవలం 32% మాత్రమే ఈరోజు ఇస్తా అని చెప్తా ఉన్నారు. 10% ఎంఐఎం ఇద్దరు సోదరుల ఒత్తిడి మీద ముస్లింలకు మీరు రిజర్వేషన్ ఇస్తా అంటున్నారు. ఆ రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది కూడా. 42% రిజర్వేషన్లు ప్రకటించింది. కాకపోతే ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ మీద చర్చ జరుగుతాం తప్ప నిజంగా ఈ ఉద్యోగాల మీద చర్చ సరిగ్గా జరగడం లేదు. ఇదే అంశంపై ఢిల్లీ వేదికగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన కామెంట్స్ రాజకీయ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. చట్టం చేసి 9వ షెడ్యూల్లో చేర్చడం సాధ్యం కాదని చెప్పటమే ఆయా పార్టీలో కాకరేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారు, అన్ని పార్టీలు బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందనే అంశంపైనే చర్చ జరుగుతోంది. ఇలాంటి సంక్లిష్టమైన సమస్యను కమలదళం ఎలా ప్రజల ముందుకు తీసుకువెళ్తుంది అనేది ఉత్కంఠగా మారింది. బీజేపీ ఈ అంశంపై ప్రజలను ఏ విధంగా ఒప్పిస్తుందో చూడాలి.